Hello everyone. Searching playlist లో మనం ఇవాళ లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 875 ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అనేది వచ్చేసి కోకో ఈటింగ్ బనానాస్. ఓకే, అండ్ ముందే చెప్తున్నా చాలా అంటే చాలా ఈజీ అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గేమ్ లాంటిదే. అండ్ యా యాజ్ యూజువల్గా క్వశ్చన్ వచ్చేసి మీడియం అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి కోకో లవ్స్ టు ఈట్ బనానా. మేబీ ఒక మంకీ ఉంది, దానికి బనానాస్ అంటే చాలా ఇష్టం. సో దేర్ ఆర్ n piles of bananas. The eighth pile has pile of 5 bananas. అంటే n piles ఉన్నాయి. సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఇలా బనానాస్ ఒక్కొక్క బ్లాక్ లో ఉన్నాయి అనుకుందాము. ఓకే, ఇలా ఎన్ బ్లాక్స్ ఉన్నాయి అనుకుందాము. సో ఒక్కొక్క బ్లాక్ లో ఎన్ని బనానాస్ ఉంటాయి అనేది చెప్తున్నాడు. ఇక్కడ ఎన్ని ఉంటాయి, ఇక్కడ ఎన్ని ఉంటాయి, ఇది ఒక బ్లాక్ అనుకో. సో ఇక్కడ ఇలా ఎన్నెన్ని బనానాస్ ఉంటాయి అనేది చెప్తున్నాడు. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ద గార్డ్ హ్యావ్ గాన్ అండ్ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎన్ అవర్స్. ఓకే, హెచ్ అవర్స్ అంటే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. సో ఈ గార్డ్స్ ఏంటంటే వెళ్ళిపోయి లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళిపోయి హెచ్ అవర్స్ తర్వాత వస్తారు, అంటే అన్ని గంటల తర్వాత వస్తారు. ఇప్పుడు ఏమంటున్నాడు, కోకో కెన్ డిసైడ్ హర్ బనానాస్ పర్ అవర్ ఈటింగ్ స్పీడ్ ఆఫ్ కే. ఈచ్ అవర్ she chooses some pile of bananas and eats k bananas from that pile. Okay, if the pile has less than that k bananas, she eats all of them instead. Okay, and will not eat any more bananas during this hour. సింపుల్ గా ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఇప్పుడు ఆ మంకీ పర్ అవర్ కి ఎన్ని బనానాస్ తినాలి అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ అయింది, అది కే అనుకుందాము. ఓకే, ఇఫ్ సమ్ ర్యాండమ్ బ్లాక్ లోకి వెళ్ళి ఈ బనానాస్ తినాలి అనుకుంటే, సపోజ్ ఇక్కడ నా కే అనేది లైక్ సమ్వేర్ అరౌండ్ 6 అనుకుంటే, సపోజ్ ఇక్కడ ఒక 20 ఉన్నాయి అనుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఈ కోకో ఏం చేసిద్ది అంటే ఒక్కొక్క అవర్కి 6 మాత్రమే తినగలదు. అంటే ఆ అవర్కి 6 మాత్రమే తినగలదు. అంటే ఇక్కడ కంప్లీట్ గా ఈ బ్లాక్ లో ఉన్న బనానాస్ ని ఫిల్ చేయాలి అంటే ఏంటి, మినిమం 3 టైమ్స్ పట్టిద్ది. అంటే 3 అవర్స్ కి 18 బనానాస్. మరి ఆ 2 బనానాస్ తినడానికి ఎంత టైం పట్టిద్ది? ఇప్పుడు నువ్వు ఎలా చేయాలి, ఓకే అవర్కి 6 అంటే 20కి ఎన్ని తినచ్చు ఇట్లా లెక్కేయకూడదు. ఒక్కొక్క అవర్కి 6. సో ఫస్ట్ అవర్లో 6 అండ్ దెన్ సెకండ్ అవర్లో 6 అండ్ దెన్ థర్డ్ అవర్లో 6 అండ్ మనకి ఇప్పుడు ఎన్ని రిమైనింగ్ అయినాయి, 2 రిమైనింగ్. దో 2 రిమైనింగ్ ఉన్నా కానీ ఆ బ్లాక్ని కంప్లీట్గా లైక్ ఆ నెక్స్ట్ అవర్లో, ఇది ఫస్ట్ అవర్లో, సెకండ్ అవర్లో, థర్డ్ అవర్లో, ఫోర్త్ అవర్లో ఆ 2 మాత్రమే తినిద్ది. అంతేగాని నా పర్ అవర్ కెపాసిటీ 6 కదా, ఇక్కడ మిగిలిన 2 తినేసి నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్ళిపోయి నేను ఆ 4 తినేస్తాను అప్పుడు సరిపోయిద్ది, అట్లా కాదు. ఓకే, సి అదే చెప్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ ఆ పైల్లో if that pile has less than k bananas, she eats all of them and will not meet any more bananas during that hour. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ సింపుల్ గా ఇంకో బ్లాక్ తీసుకుందాము. సపోజ్ ఇక్కడ 3 బనానాసే ఉన్నాయి. సో దీని కెపాసిటీ 6 అయినంత మాత్రాన ఇక్కడ 3 బనానాస్ తినేసి ఇక్కడ ఎంటీ అయిపోయింది, స్టిల్ నాకు ఇంకా అరగంట లిఫ్ట్ అయ్యింది, లేకపోతే వాట్ ఎవర్ ద టైం రిమైనింగ్ ఉంది, ఈ గంటలో నెక్స్ట్ బ్లాక్ లో ఇంకో 3 తినేస్తా అంటే కుదరదు. ఓకే, సో అది వాడు చెప్తున్నాడు రూలు. సో ఆ మంకీ ఏదైతే ఉందో ఒక ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ఆ కే కన్నా తక్కువ ఉంటే నువ్వు టోటల్గా ఫినిష్ చేసి బట్ స్టిల్ వెయిట్ చేయి, ఆ 1 అవర్ తర్వాతే నువ్వు తినాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ ఉంటే కే కన్నా ఆ బ్లాక్లో కంటెంట్ ఎక్కువ ఉంటే, ఆ బ్లాక్లో కంటెంట్ కే కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏంటి, పర్ అవర్ ఎంత తినాలి అనేది ఇవి చెప్తుంది. ఒకేసారి ఎక్కువ తినలేవు. ఓకే, క్లియర్గా డిస్క్రిప్షన్ విను, క్లియర్గా డిస్క్రిప్షన్ అర్థం చేసుకో, అప్పుడు క్వశ్చన్ పిచ్ చేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడు, కోకో లైక్స్ టు ఈట్ స్లోలీ బట్ స్టిల్ వాంట్ టు ఫినిష్ ఈటింగ్ ఆల్ ద బనానాస్ బిఫోర్ గాడ్స్ రిటర్న్. ఓకే, అంటే ఆ బనానాస్ ఆ మంకీకి చాలా అంటే చాలా ఇష్టం. ఆ గాడ్స్ వచ్చే ముందు కోకో అనేది కంప్లీట్ బనానాస్ తినేయాలి. సో రిటర్న్ ద మినిమం ఇంటీజర్ కేస్ సచ్ దట్ షీ కెన్ ఫినిష్ ఆల్ ద బనానాస్ విత్ ఇన్ హెచ్ అవర్స్. అంటే సింపుల్ గా ఈ ప్రాబ్లం ఏమంటున్నాడు అని అంటే, ఇప్పుడు నాకు కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్ లో కొన్ని బనానాస్ ఉంటాయి, అమౌంట్ ఆఫ్ బనానాస్ ఒక్కొక్క దాంట్లో ఒక డజన్, 2 డజన్లో, లేకపోతే 3 4 సమ్ ఉంటాయి. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ గాడ్స్ బయటికి వెళ్ళిపోతారు. అంటే ఈ రూమ్ లో ఉన్న బనానాస్ ఇక్కడ ఒక మంకీ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ మంకీ మాత్రమే ఉంటుంది. ఈ మంకీ ఆ మొత్తాన్ని తినేయాలి అంటే ఇప్పుడు గాడ్స్ మళ్ళా వచ్చే లోపల నేను
ఒక్కొక్క అవర్కి ఎన్ని తినాలి అంటే ఆ ఎన్ని తినాలి అనే దాన్ని రిటర్న్ చేయమంటున్నాడు సింపుల్గా. ఓకే, అండ్ అందులో ఎన్ని తినాలి అనే దాన్ని మినిమం కే వాల్యూని పిక్ చేసుకోవాలి. సి ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఈ టెస్ట్ కేసుతో చూద్దాము. 3, 6, 11, 7 అండ్ 11 h = 8 అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడు, గార్డ్స్ వెళ్ళిపోయి 8 అవర్స్ తర్వాత వస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడున్న మంకీకి టైం ఎంత ఉంది? 8 అవర్స్ టైము. అంటే ఎంత పర్ అవర్ ఆఫ్ టైంని పిక్ చేసుకుంటే, ఎంత పవర్ ఆఫ్ టైంని కేని పిక్ చేసుకుంటే నేను ఈ 8 అవర్స్ లోపల ఇదంతా తినేయచ్చు అనేది కదా. ఇమ్మీడియట్గా వచ్చే థాట్ ప్రాసెస్ ఏంటి? ఏముంది, ఈ మొత్తాన్ని సమ్ చేసేసేయి, అప్పుడు వాట్ ఎవర్ వస్తుందో మనకి 27 వచ్చింది. 27 బై నాకు 27 వచ్చింది. 27 బై ఈ అవర్ లోపల కదా, ఎంత అంటే అంత డివైడ్ చేసేసేయి, లేకపోతే నాకు ఎంత కావాలో అంత డివైడ్ చేసేసి నా థాట్ థింకింగ్ ప్రాసెస్ వచ్చింది. ఇప్పుడు అవర్ 8, ఇది బై 8 చేశా, సమ్వేర్ అరౌండ్ 3 or 4 వచ్చింది అనుకుందాము. ఓకే, 4 వస్తుంది అనుకుందాము. ఇక్కడ ఈ 27 అన్నీ ఒక బనానా ఒక సెగ్మెంట్ ఆఫ్ బ్లాక్ బనానాకా? కాదు, అన్నీ కలిపింటే నువ్వు ఎలా చెప్తావు? కొన్ని దాంట్లో తక్కువ ఉండొచ్చు కదా, తిన్నా కానీ తక్కువ ఉన్నా కానీ నువ్వు హోల్ అవర్ వెయిట్ చేయాలి. ఇలా కలపడం వల్ల అలా వస్తుందా? తప్పు వస్తుంది, అవునా కదా? సో మరి ఇప్పుడు దీనికి ఎలా వెళ్ళాలి? నేను తొందరపడి అల్గోరిథంకి ప్రాపర్గా సొల్యూషన్ చెప్పేసి ఇలా వెయిట్ చేయొద్దు. థింకింగ్ ప్రాసెస్ ఎలా చేస్తున్నా, నా థింకింగ్ ఒక పర్టికులర్ ప్రాబ్లంకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఐడియాస్తో వెళ్తున్నా, ఎలాంటి చిన్న లూప్ హోల్స్ పట్టుకుంటున్నా, ఇవి అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. అంతేగాని సొల్యూషన్ ఏముంది, ఈ వీడియో కాకపోతే ఇంకో వీడియోలో దొరికింది నీకు సొల్యూషన్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మనకు కావాల్సిన సొల్యూషన్ కాదు, ఆ థింకింగ్ ప్రాసెస్ అంటే ఎలా థింక్ చేసి నేను నాకు కావాల్సిన దాన్ని తెప్పిస్తున్నాను. ఇది అబ్జర్వ్ చేయడం మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఏ వీడియోస్లో అయినా. ఓకే, అంటే ఇప్పుడు చూడు, నేను ఎంతో కొంత కేని పిక్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను గంటకి ఒక 100 తింటాను అనుకున్నా అని ఫిక్స్ చేద్దాము. దాని మీనింగ్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఈ బ్లాక్లో ఉన్న కంటెంట్ ఓపెన్ చేస్తున్నా. నేను గంటకి 100 తినగలను, కానీ ఇందులో ఉన్న ఇది ఒక్కొక్క బ్లాక్ అనుకుందాము. ఆ బ్లాక్లో 3 బనానాస్ ఉన్నాయి. అంటే నేను గంటకి నా కెపాసిటీ ఇప్పుడు 100. నాకన్నీ తక్కువ ఉందా? అవును. అంటే నేను ఒక్క 1 అవర్లో తినేచ్చా? దో ఇది తక్కువైనా రెస్ట్ ఆఫ్ ద 97 బనానాస్ నేను డీటెయిల్ తినేస్తాను తినకూడదు. ఎందుకంటే వాడు ప్రాబ్లంలో క్లియర్గా చెప్పాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది తినడానికి ఒక 1 అవర్ పట్టిద్ది, అవునా? నెక్స్ట్ నెక్స్ట్ బ్లాక్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎంత? నా కెపాసిటీ 100. అందులో ఉన్న బనానాస్ ఎన్ని? ఓకే, నేను ఇంకో గంటలో తినేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓకే, నేను ఇంకో గంటలో తినేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో గంటలో తినేయచ్చు. టోటల్ ఎన్ని అవర్స్లో తినేయచ్చు? 4 అవర్స్. గాడ్స్ వచ్చే లోపలే తినేసానా? అంటే ఇఫ్ ఇన్ కేస్ నా కెపాసిటీ 100 ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ ఆ మంకీ యొక్క కెపాసిటీ గంటకి 100 తినగలిగే కెపాసిటీ ఉంటే, ఈ పర్టికులర్ గాడ్స్ వచ్చే లోపలే చేయగలదు. అంటే కే వ్యాలిడ్, అవునా కాదా? మరి వాడేకి ఏదో ఒక కే అడుగుతున్నాడా? మినిమం కే అంటే ఎంత తక్కువ కే పెడితే, ఎంత తక్కువ మినిమం కెపాసిటీతో ఈ అవర్ లోపల తినేయగలదు అని చెప్తుంది. సింపుల్గా ఈ మినిమం అనే వర్డ్ లేకపోతే నేను డైరెక్ట్గా కే = ఇంటీజర్ డాట్ వాట్ ఎవర్ ద మ్యాక్సిమం వాల్యూ ఉందో అది ఇచ్చేస్తే సరిపోద్దా లేదా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వశ్చన్. అప్పుడు క్వశ్చనే ఉంది. క్వశ్చన్ గేమ్ చేంజింగ్ ఎక్కడుంది? ఇది ఒక్క పాయింట్ బేస్ మీద మినిమం కావాలి. గాడ్స్ వచ్చే ముందు లోపల నా కెపాసిటీ ఎంత ఉంటే సచ్ దట్ నేను అన్ని ఫినిష్ చేయగలను. అదొక ఒకే ఒక్క కీవర్డ్ వల్ల క్వశ్చనే గేమ్ చేంజర్ అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాము. మరి సపోజ్ ఇలా కాదు, 100 పెట్టుకుంటే డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఓకే, ప్రాపర్. ఒకసారి తగ్గించి చూద్దాం, ఒక 50 పెడదాం. ఇప్పుడు వర్క్ అయితే లేదో చూద్దాం. అంటే
50 కన్నా తక్కువ ఉందా? అవును. 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 అంటే 1 అవర్‌లో తినేయొచ్చు. 50 కన్నా తక్కువ ఉందా? అవును. 1 అవర్. మళ్ళా 50 కన్నా తక్కువ 1 అవర్. మళ్ళా 50 కన్నా తక్కువ. అవును. టోటల్ 4 అవర్స్‌లో తినేస్తున్నా. తక్కువ కదా! అవును. అంటే ఇందాకడ నా కెపాసిటీ 100 ఉన్నా గార్డ్స్ వచ్చేలోపు, సెక్యూరిటీ వచ్చేలోపు తినేస్తున్నా. ఇప్పుడు 50 ఉన్నా సెక్యూరిటీ వచ్చే లోపల తినేస్తున్నా. మినిమమ్ ఏది? 50, 50 అంటే 100 పెట్టుకోవడం అనవసరమా? వాడికి కావాల్సింది 50 కాబట్టి. థింకింగ్ ప్రాసెస్. ఎలా థింక్ చేస్తున్నా ఇది గమనించు. సొల్యూషన్ వదిలేయి, సొల్యూషన్ వదిలేయి. సొల్యూషన్ ఎండ్ ఆఫ్ ద డే వీడియో అయిపోయేసరికి వచ్చిద్ది. నా దగ్గర కాకపోయినా ఏ వీడియోస్‌లో అయినా సొల్యూషన్ చెప్తారు. అది ఇంపార్టెంట్ కాదు. స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఎలా వెళ్తున్నా ఇది క్రూషియల్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇప్పుడు. సపోజ్ ఒక 10 పెట్టుకుందాము. 10 పెట్టుకుందాము. ఇప్పుడేమైద్ది చూడు క్లియర్‌గా ఆప్స్ వచ్చాయి. ఓకే. ఓకే. 10 లోపల తినేయచ్చా? లైక్ నా కెపాసిటీ 10 తినేయచ్చా? అవును. ఇక్కడ తినేయచ్చా? అవును. ఇక్కడ తినేయచ్చా? అవును. ఇక్కడ చూడు. నా కెపాసిటీ 10 కానీ అక్కడ 11 బనానాస్ ఉన్నాయి. అంటే నా ఫస్ట్ అవర్‌లో 10 బనానాస్ తింటా. అండ్ సెకండ్ అవర్‌లో వచ్చేసి ఒక్క బనానా రిమైనింగ్ అయిద్ది. ఈవెన్ దో నా కెపాసిటీ 10 అయినా ఆ బ్లాక్‌లో కంటెంట్ ఒకటి రిమైనింగ్ అయినా ఆ ఒక్కటి తినేసి గంటాకల అంటే 2 అవర్స్ పడుతుంది. అంటే ఇందులో ఉన్న కంటెంట్‌ని ఫినిష్ చేయడానికి 2 అవర్స్. టోటల్ ఎంత? 5 అవర్స్. బట్ స్టిల్ గాడ్స్ వచ్చే లోపలే తినేస్తున్నా. అంటే 10 కూడా పెట్టుకోవచ్చు. అంటే అప్రోచ్ చూడు ఎలా వెళ్తున్నానో. 100 పెట్టుకోవచ్చా? ఒక ర్యాండమ్‌గా ఇస్తే అవును. నెక్స్ట్ 50 పెట్టుకోవచ్చా? అవును. నెక్స్ట్ 10 పెట్టుకోవచ్చా? అవును. ర్యాండమ్ గెస్. అండ్ ఇప్పుడు మళ్ళా ఇంకొంచెం తగ్గిద్దాం. ఎందుకు వాడికి మినిమమ్ కావాలి. సపోజ్ ఇక్కడ ఒక 5 పెట్టుకుందాం ఇప్పుడు. 5 పెట్టుకుంటే ఎంతొస్తది? ఇప్పుడు చూడు 5 అంటే ఇది 1 ఇన్‌స్టాంట్‌లో తినేయొచ్చు. అండ్ ఇక్కడ 2 ఇన్‌స్టాన్సెసేనా? అండ్ ఇది కూడా 2 ఇన్‌స్టాన్సెసేనా? అండ్ ఇది 3 ఇన్‌స్టాన్సెసా కదా! ఎందుకు ఫస్ట్ 5 నెక్స్ట్ 5 దాని తర్వాత 1 మిగిలిద్ది. టోటల్ 3 ఇటరేషన్స్‌లో తినాలి. అంటే 3 టైమ్స్. టోటల్ ఎంత? ఇదొక 4, 5, 6, 7, 8 స్టిల్ గార్డ్స్ రాలా. 8 అవర్స్ తర్వాతొస్తారు. నాకు 8 అవర్స్ టైమ్ లిమిట్ ఉంది. అంటే నేను 5 పెట్టుకున్న ఆ మంకీ యొక్క కెపాసిటీ 5 ఉన్నా గానీ ఆ టైం లోపల 8 అవర్స్ టైం లోపల తినేస్తుంది. ఓకే. ఓకే. ఇంకా తగ్గియచ్చా? ఇప్పుడు చూద్దాము. సపోజ్ ఇక్కడ 2 పెట్టుకుందాం. ఇప్పుడు చూడు ఇక్కడ దీనికి తినడానికి ఎంత 2 అవర్స్, దీనికి తినడానికి 3 అవర్స్, దీనికి తినడానికి 4 అవర్స్ పట్టిద్ది. ఎందుకు 2 + 2 + 2 6 బట్ స్టిల్ ఇంకా ఒకటుంది 4 అండ్ దీని తర్వాత ఇక్కడ ఇదెంత 6 ఎందుకు 2 5 ఆర్ 10 + 1 ఒకటి మిగులుతుంది కాబట్టి 6 ఎంత టోటల్ 10 15 అవర్స్ అంటే మంకీ యొక్క కెపాసిటీ 2 ఉంటే అంటే గంటకి 2 బనానాలు మాత్రమే ఆ మంకీ తింటే గార్డ్స్ వచ్చే లోపల ఫినిష్ చేయలేదు. అంటే 2 ఫిట్ కాదు. మరి ఎంత? నెక్స్ట్ 3 చూద్దాము. నెక్స్ట్ 4 చూద్దాము. 5 ఆల్రెడీ చూసాం గదా! ఇప్పుడు చూద్దాం 3కి. ఇది 1, ఇది 2, ఇది 3కి అండ్ ఇదొచ్చేసి ఎంత? 3 4 ఆర్ 12 అంటే రఫ్‌లీ 4 అవర్స్. ఇప్పుడెంత 7, 8, 9, 10 అవర్స్ పడుతుంది. లేదు. మరిప్పుడు 4 చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 4 చూద్దాం. ఎంత? సీ ఇక్కడ K5 అండ్ ఇప్పుడిక్కడెంత? 4 అవర్స్ కాబట్టి లైక్ 4 కన్నా 3 తక్కువ ఉంది కాబట్టి 1 అవర్‌లో తినేయొచ్చు. దీనికి 2 అవర్స్ పట్టిద్ది. అండ్ అగైన్ దీనికి 2 అవర్స్ పట్టిద్ది. దీనికి 3 అవర్స్ పట్టిద్ది. ఎంత? 6, 7, 8. 8 కాదా? అంటే 4 తినొచ్చు. 5 తినొచ్చు. నెక్స్ట్ 6 తినొచ్చు. 100 దాకా తినొచ్చు. దాని తర్వాత 4 నుండి కెపాసిటీ ఎంతున్నా గానీ వితిన్ 8 అవర్స్‌లో ఆర్ ఈక్వల్స్ టు 8 అవర్స్‌లో ఫినిష్ చేస్తుందా లేదా? అంటే ఇక్కడ మినిమమ్ ఉందేంటి? 4 చెప్తుంటేనే అర్థమవుతుందా లేదా? బైనరీ సెర్చ్ ఎందుకు చేయాలి అని. ఇలా థింకింగ్ ప్రాసెస్‌ని గమనిచ్చేస్తే కోడ్ అనేది నథింగ్. అంటే మరిప్పుడు క్వెషన్ మార్క్ ఏంటి? ఎంత పిక్ చేసుకోవాలి? సింపుల్‌గా చెప్పాలి అంటే ఇక్కడ 3, 4, 7 అండ్ 11 ఉంది. అవునా కాదా? అంటే ఇందాకడ ర్యాండమ్‌గా 100 పిక్ చేసుకున్నా. మరి నేను నా మాక్సిమం అమౌంట్ ఆఫ్ కే లైక్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ కే ఇనీషియల్‌గా ఎంత పిక్ చేసుకోవాలి? సింపుల్‌గా నా కన్‌స్ట్రెయింట్స్‌లో వాటెవర్ ద పైల్ ఆఫ్ ఐ ఉంటే మాక్సిమమ్‌ని 10⁻⁹ అని అస్యూమ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అక్కడి నుంచి చేసుకోవచ్చు. కానీ అది బ్లైండ్‌గా వెళ్తున్నట్టు. ఇప్పుడు హవర్స్ 8 ఉంది అంటే సీ
అవర్స్ 8 ఉంది అని అంటే నాకిక్కడ హైయెస్ట్ బ్లాక్ లో ఉన్న బనానా క్లియర్ గా ఇప్పుడు ఇదే ఇంకొంచెం ఇంపార్టెంట్ పాయింట్. హైయెస్ట్ బ్లాక్ లో ఉన్న బనానా 11 అంటే ఇందులో 11 అంటే ఎట్ మ్యాక్స్ ఇప్పుడు నా కెపాసిటీ 11 అయ్యి ఉంటే ఆ హైయెస్ట్ బ్లాకే తినడానికి 1 అవర్స్ పట్టిద్దా? ఇప్పుడు వాట్ ఎవర్ ద మ్యాక్స్ ఉన్న బనానా బ్లాక్ లోకి వెళ్ళి నా కెపాసిటీ ఎంత కింద పెట్టుకుంటే అదే కన్వర్ట్ చేయడానికి లైక్ ఆ ఎంటైర్ బ్లాక్ ని ఫినిష్ చేయడానికి 1 అవర్ పట్టిద్దా? ఆ హైయెస్ట్ దే 1 అవర్ పట్టింది అంటే 1 అవర్ లోపల తినేయచ్చు అంటే ఈ హైయెస్ట్ కన్నా మిగతాయి తక్కువ ఎంతసేపు? ఒక్కటి అంటే నా అట్ మ్యాక్స్ ఇనీషియల్ కే ఏ అజంప్షన్ తో వెళ్ళొచ్చు? వాట్ ఎవర్ ద మాక్సిమం అవుట్ ఆఫ్ నమ్స్ అనే ఎరేలో ఉన్నది నా మాక్సిమం కింద తీసుకోవచ్చా లేదా? అవునా కాదా? మరి మినిమం ఎంత? మినిమం కెపాసిటీ 1 అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 1 తీసుకొని నేను ఇవన్నీ ఫినిష్ చేయొచ్చా లేదా అని చెక్ చేస్తా. నెక్స్ట్ 2 తీసుకొని ఇవన్నీ ఫినిష్ చేయొచ్చా లేదా అని చెక్ చేస్తా. ఫినిష్ అంటే దాని మీనింగ్ ఏంటి? 1 తీసుకొని ఇది ఎన్నిసార్లు డివిజన్ అవుతుంది అండ్ ఇది ఎన్నిసార్లు డివిజన్ అవుతుంది, ఇది ఎన్నిసార్లు డివిజన్ అండ్ ఎంత టైం పట్టిద్ది ఒక్కో దానికి. ఆ టైం ప్రతిసారి డివిజన్ చేస్తున్నప్పుడు దీనికన్నా తక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఒక్క చోటన్నా ఎక్కువ అయితే ఆపేస్తా. అంతేనా కదా? విచ్ ఈస్ వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తా? 3తో 4తో 5తో 6తో అండ్ సో ఆన్. క్లియర్ గా అండ్ సో ఆన్ మాక్సిమం ఆఫ్ నమ్స్ దాకా చేయాలి. బట్ ఇక్కడ ఏదో ఒక పర్టికులర్ పోర్షన్ దగ్గర నుండి అన్నీ సాటిస్ఫై అవుతాయి. వాడికి కావాల్సింది ఏంటి? ఆ ఫస్ట్ మినిమం పోర్షనా కాదా? అంటే ఇలా బ్లైండ్ గా లీనియర్ గా వెళ్ళకుండా వాట్ ఇఫ్ బైనరీ సెర్చ్ చేస్తే మిడ్ ఎలిమెంట్ ఇదైతే ఇది కాదని తెలిసిద్ది, ఇటు సైడ్ అన్ని ఆపేయచ్చా లేదా? సింపుల్ గా ఇది అగైన్ మనం ఫస్ట్ నుండి చేస్తున్న ప్రాపర్టీగా కాదా? గుడ్ సారీ బ్యాడ్ అప్పటి నుండి గుడ్. వాడికి కావాల్సిన ఫస్ట్ ఇది అగైన్ ఇది జనరల్ గా చెప్పుకుంటున్న బాయ్ గోల్ ప్రాబ్లం కింద చెప్పచ్చా లేదా? ప్రతి ప్రాబ్లం అంతే. బైనరీ సెర్చ్ అంటేనే 2 డివిజన్ పార్టీషన్స్. ఇక్కడ అగైన్ ఆ 2 డివిజన్ పార్టీషన్ వస్తుందా లేదా? మరి ఇలా 2 డివిజన్ పార్టీషన్ నీ కళ్ళ ముందు వస్తున్నప్పుడు లీనియర్ సెర్చ్ ఎందుకు? బైనరీ సెర్చ్ వెళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడెక్కడన్నా పడితే ఇటు సైడ్ ఎతుకు, ఇంక్లూడింగ్ అది ఏమో అదే పర్ఫెక్ట్, అదే ఫస్ట్ ఇది అవ్వచ్చు, ఫస్ట్ మినిమం అంటే ఈ పొజిషన్ కి రావచ్చు కదా. అంటే ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇక్కడ నుండి ఫాల్స్ వస్తే అంటే ఆ కెపాసిటీతో నేను ఆ హవర్ లోపల తినలేను అని తెలిస్తే దాని మీనింగ్ ఏంటి? ఇది కూడా వదిలేయచ్చా? అంటే స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ +1 ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్టికులర్ కెపాసిటీ నెంబర్ తో నేను అది తినగలను అంటే విత్ ఇన్ ద అవర్స్ ఆర్ ఇంక్లూడింగ్ అవర్స్ లోపల వస్తే అంటే సెక్యూరిటీ గార్డ్ వెళ్ళొచ్చే టైం లోపల నేను తినగలను అనే కెపాసిటీ నెంబర్ దొరికితే అదే అదే మినిమం కెపాసిటీ ఏంటొచ్చా? అంటే ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ కొంచెమన్నా 1 లైన్ ఆఫ్ స్టేట్మెంట్ అన్న చేంజ్ ఉందా? ఓకే, ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. అండ్ చూడు ఇక్కడ ఇప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ రెస్ట్ ఆఫ్ ద టెంప్లెట్ అంతా ఒకటే. ఇన్ స్టార్ట్ ఈక్వల్స్ టు 1 నుండి ఇప్పుడు నా ఎండ్ ఏమైద్ది? మాక్సిమం ఆఫ్ ఆ పైల్స్ లో వాట్ ఎవర్ ద అరే ఇచ్చాడో అది. అని ఇప్పుడు దానికి ఏం కనిపెట్టాలి నేను? ఇనీషియల్ గా నా మాక్సిమం 0 అనుకుంటున్నాను. ఎందుకు? వాడు బనానాస్ ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయని చెప్తాడు. నెగిటివ్ లో బనానాస్ ఉంటే ఛాన్స్ లేదు కదా. మినిమం ఒక బనానా అన్నది చూడు, మినిమం ఒకటన్నా ఉంటుంది. అంటే అందుకే నేను ఇక్కడ నా మినిమం అసంప్షన్ 0 నుండి స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటి? నా హోల్ అరేని ట్రావర్స్ చేస్తూ ఇక్కడ అరే అంటే ఏంటి? మనకి పైల్స్ డాట్ లెంత్. అండ్ ఇక్కడ సింపుల్ గా math.max ఆఫ్ మ్యాక్స్ కామా ఫైల్స్ ఆఫ్ 5 తీసుకుంటున్నా. అండ్ ఎండ్ ఇది వచ్చేగానే నాకు ఇప్పుడు స్టార్ట్ ఎంత నుండి రావాలి? 1 నుండి. నా ఎండ్ ఎంత? మ్యాక్స్ అయినా కదా. అండ్ ఇప్పుడు వైల్ స్టార్ట్ లేస్తే అండ్ ఎండ్ దాకా డెఫినెట్ గా ఒక మినిమం అయితే దొరికిద్దా లేదా? ఒక్క మినిమం అన్నా దొరికిద్దా లేదా? అంటే ఆ మినిమమే ఏమో ఉండొచ్చు, ఈ మాక్సిమం నెంబరింగే ఉండొచ్చు. ఆ
లైక్ హోల్ ద అరే దాంట్లోనే నాకు ఈ మ్యాక్సిమంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద రావచ్చు, అవునా కదా? అంటే డెఫినెట్గా నాకు ఒక పర్టికులర్ కెపాసిటీ అయితే దొరికిద్ది. క్వశ్చనే అలా ఇచ్చాడు. అంటే నేను సింపుల్గా ఇప్పుడు నా మిడ్ కంప్యూటేషన్ చేయించిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ పర్టికులర్ కెపాసిటీ అంటే ఇప్పుడు ఆ కే ఉన్న కంటెంట్ ఎందులో ఉంది, మిడ్లో ఉంది ఆ కెపాసిటీ అనేదాన్ని ఇప్పుడు ఇక్కడ నేను ఫంక్షన్లో పంపిస్తా. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ నుండి నాకు ట్రూ వస్తే అంటే ఆ కెపాసిటీ కానీ తినగలవు, లైక్ ఆ కేతో వాట్ ఎవర్ ద మిడ్ వాల్యూ పాయింట్ చేస్తున్న కేత్ కెపాసిటీతో, లేదా ఇది సింపుల్గా కెపాసిటీ అని పెడతాను. ప్రెసెంట్ మనం ఎస్యూమ్ చేసుకుంటున్న కెపాసిటీతో ఇప్పుడు ఈ కెపాసిటీని నేను చెక్ చేస్తాను ఒక ఫంక్షన్ రాసి. ఆ ఫంక్షన్ నుండి ట్రూ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, ఓకే ఇది వన్ ఆఫ్ ద పాసిబుల్ సొల్యూషన్. అంటే ఈ పాసిబుల్ సొల్యూషన్ని ఉంచి రెస్ట్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద కంటెంట్ని వెతుకు, లైక్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ సర్చింగ్ని వెతుకు. అండ్ దెన్ ఇక్కడ మన కెపాసిటీ వచ్చేసి మిడ్ అనే కెపాసిటీ. ఇఫ్ ఇన్ కేస్ ఫాల్స్ అయితే నేనేం చేయాలి, మిడ్ ప్లస్ 1 అంటే నా నెక్స్ట్ సైడ్ నుండి నేను ఎతకాల్సింది. మరి ఇక్కడ ఏం ఫిల్ చేయాలి అని అంటే ఇక్కడ నుండి కెన్ ఐ ఈట్ విత్ కే కెపాసిటీ అనే దాన్ని సాల్వ్ చేద్దాము. అంటే ఇక్కడ నాకేమొచ్చింది, ఆ అరే వస్తుంది. ఇక్కడ నేను ఏదైతే తినాలి అనుకుంటున్నానో లైక్ నా కెపాసిటీ ఎంతో ఆ కెపాసిటీ కంటెంట్ వస్తుంది. దాని తర్వాత ఎన్ని అవర్స్ ఉంటున్నాయి అంతే కదా, ఆ కెపాసిటీ అవర్స్ లోపల నేను తినగలనా లేదా అనేది. అంటే సింపుల్గా ఇక్కడ కెన్ ఐ ఈట్ విత్ దట్ కే కెపాసిటీ అనే దాంట్లో నా పైల్స్ని అండ్ దెన్ వాట్ ఎవర్ ద ప్రెజెంట్ కెపాసిటీ అనే కెపాసిటీని ఎన్ని అవర్స్లో తింటాడు అనే అవర్స్ని పంపిస్తే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, నాకు ఆ పర్టికులర్ కెపాసిటీ మనం ఫిక్స్ చేసుకున్న కెపాసిటీ విత్ ఇన్ ద అవర్స్లోనే తినగలనా లేదా, అంతేనా కాదా? అంటే ఇప్పుడు నాకేం కావాలి, సింపుల్గా సపోజ్ ఇక్కడ 7 ఉంది, నా కెపాసిటీ ప్రెసెంట్ 4 అయితే ఇక్కడ ఎన్ని తినగలను, 4 ప్లస్ 3 అయినా నాకు ఉండేది. అంటే ఇక్కడ 2 అవర్స్లో తినగలను, అవునా కాదా? అంటే సింపుల్గా నేను 7/4 చేయొచ్చా లేదా? కానీ ఇక్కడ 7/4 చేస్తే నాకు వచ్చేది ఎంత 1, కానీ నాకు ఇక్కడ ఎంత కావాలి 2. సింపుల్గా దీనికి సీలింగ్ అప్లై చేయొచ్చా లేదా, దీన్ని సీలింగ్ అంటాము. ఓకే, సీలింగ్ అప్లై చేయొచ్చా లేదా అంటే ఏంటి, సీలింగ్ని సింపుల్గా నేను ఇక్కడ A/B ఉంటే సింపుల్గా A/B ఉంటే సారీ ఇక్కడ రబ్ చేసి ఒకసారి ఇక్కడ చూద్దాము. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, నాకేం కావాలి 7/4 చేసినప్పుడు 2 రావాలి. కానీ డివిజన్ అనేది ఇంటీజర్ ఆపరేషన్ కాబట్టి సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ నా 7 మాడ్యులో బై 4 చేస్తే ఈక్వల్స్ టు 0 అయితే సింపుల్గా అది ఎన్నిసార్లు డివిజన్ అయిందో తెలుసుకోవచ్చా అంటే 7/4. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాలేదు అంటే డెఫినెట్గా నేను ఆ +1 చేయాలా, ఎందుకు సమ్ రిమైండర్ రిమైనింగ్ ఉంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక్క బనానా మిగిలిన్నా ఇంకో అవర్ నేను స్పెండ్ చేయాలి. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ మాడ్యులో ఈక్వల్స్ టు 0 కాకపోతే వాట్ ఎవర్ ద x/4 డివిజన్ చేసిన తర్వాత ఈ డివిజన్కి ఒకటి నెంబర్ ఎక్స్ట్రా యాడ్ చేయాలా లేదా, అండ్ ఇలా చేస్తేనే కదా నాకు ఎక్స్ట్రా వచ్చేది. సో ఈ హోల్ కోడ్ రాయకుండా సింపుల్గా నాకు సీలింగ్ నెంబర్ కావాలి అని అంటే ఇది A/Bని అనుకుంటే ఇక్కడ A + B - 1/Bని చేస్తే చాలు, నాకు సీలింగ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సింపుల్గా ఇక్కడ ఒకటి చూసుకో, 15/5 చేద్దాము. ఎంత వస్తుంది, 15 + 5 - 1/5 ఎంత, 20 - 1 19/5. ఇది ఎంత 3 కదా, అంటే 15/3 3 కదా, లేదు. ఇప్పుడు 16 చేద్దాం. ఇప్పుడు నా కెపాసిటీ 5 అయితే 16తో చేస్తే ఎన్నిసార్లు కావాలి, 4 అవర్స్లో తినాలి. అంటే ఇప్పుడు 16 + 5 - 1/5 కదా. ఇప్పుడు ఇదంతా 20/5 విచ్ ఈస్ 4 వస్తుందా లేదా. సో సింపుల్గా నేను దీన్ని వాడుకుంటాను. ఇలా ఇఫ్ ఎల్స్ రాయకుండా నీకు కావాలంటే ఇఫ్ ఎల్స్తో రాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ దీన్ని మనం జనరల్గా సీలింగ్ ఫ్యాక్టర్ అంటాము. సింపుల్గా అలా రాస్తే సరిపోయిద్ది. ఇప్పుడేంటి, ప్రతి బనానాని నేను ఫెచ్ చేసుకుంటూ
సి ఇప్పుడు కరెంట్ బ్లాక్లో ఉన్న బనానా తీసుకుందాము. సింపుల్గా దాన్ని బనానా అంటున్నా ఈజీగా అర్థం అవ్వడానికి. నమ్స్ ఆఫ్ ఐలో ఎన్ని బనానాస్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎన్ని అవర్స్లో దాన్ని తినగలను. సి యా ఇక్కడ హౌ మెనీ అవర్స్ ఐ కెన్ ఫినిష్ అంటాను. అవర్స్ టు ఫినిష్. సో యా అవర్స్ టు ఫినిష్. ఇప్పుడేంటి సింపుల్గా నా బనానాస్ ప్రెజెంట్ ఉన్న నా బనానాస్ ఎన్ని అండ్ నా కెపాసిటీ ఎంత మైనస్ బై నా కెపాసిటీతోనేనా నేను చేసేది. ఇదే కదా మనం అక్కడ చూసింది. అంటే దీంతో హౌ మెనీ హార్స్ ఇట్ రిక్వైర్డ్ టు ఫినిష్ దోస్ బనానాస్ అయినా వచ్చేది. అంటే ఇప్పుడేంటి ఎన్ని అవర్స్ కావాలి, ఎన్ని అవర్స్ ఫినిష్ అవ్వాలి అనేది ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు ఈ ఘాట్స్ వచ్చే లోపలే కదా నేను చేయాల్సింది. అంటే సింపుల్గా ఈ టోటల్ అవర్స్లో నుండి మైనస్ అవర్స్ టు ఫినిష్ దిస్ బ్లాక్ లైక్ ఈ పర్టికులర్గా ఓపెన్ చేసిన బ్లాక్లో ఉన్న ఎలిమెంట్ బనానాస్ని తీసేయచ్చా. సమ్వేర్ అరౌండ్ ఇలా చేస్తుంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ స్టిల్ అరేలో హోల్ కంటెంట్ హోల్ అరే ట్రావెల్స్ కాకముందే నా హవర్స్ ఇక్కడ ఈక్వల్స్ టు 0 అయితే లేదా సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే ఓకే. అంటే ఈ లాస్ట్ ఎలిమెంట్ కాకముందు ఫైన్. లాస్ట్ ఎలిమెంట్ కాకముందు ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ ట్రావెల్స్ చేస్తుంటే సమ్వేర్ అరౌండ్ 0 అయిపోతే అంటే నా అవర్స్ లెఫ్ట్ అవుట్ అయిపోతే విచ్ మీన్స్ ఏంటి ఓకే ఆ కెపాసిటీని తీసుకుంటే సెక్యూరిటీ పీపుల్ వచ్చే కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే సెక్యూరిటీ రాకుండా ముందు నేను తినలేను, ఇంకా ఎక్కువ టైం కావాలనేనా. అంటే సింపుల్గా ఇక్కడ నేను రిటర్న్ ఫాల్స్ ఇచ్చా. ఇక్కడ బయటకు వచ్చినప్పుడు రిటర్న్ ఇఫ్ ఇన్ కేస్ నా అవర్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంటే అంటే స్టిల్ అట్లీస్ట్ 1 అవర్ రిమైనింగ్ ఉన్నా లేదా జీరోకి వచ్చిన ఎందుకు ఆ 8th అవర్లో కూడా ఘాట్స్ రారు, 9th అవర్లో కదా. అంటే అప్పుడు 0 అయినా కానీ కన్ఫామ్గా అంటే ప్రతి బనానాని తినే కెపాసిటీ ఉన్నట్టు ఇక్కడ అవునా కాదా. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి ట్రూ వచ్చింది అంటే ఇక్కడ నుండి ట్రూ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి ఓకే దాట్ కెపాసిటీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఈటింగ్ బనానాస్ బిఫోర్ ఘాట్స్ వర్ అరైవింగ్. అంతేనా. ఆ టైం లోపల తినగలను. అలా తినగలను అంటే అది వన్ ఆఫ్ ద ఆన్సర్లో ఉన్న వన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ. ఇప్పుడు నేనేం చేయాలి టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ నా సర్చింగ్ ప్రాసెస్ చేయాలి. బట్ అది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎండ్కి పెడుతున్నా అండ్ ఇప్పుడు రన్ చేస్తున్నా. ఈ క్వశ్చన్లో కొత్తగా ఏమన్నా ఉందా, కొంచెమన్నా ఉందా. క్వశ్చన్ బట్టి ఇప్పుడు బనానాస్ తింటున్నాడు. సారీ యా ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ పెట్టలేదు. ఇట్స్ ఓకే. ఒకసారి దాన్ని కూడా ట్యాకిల్ చేసేస్తాము. సో వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఎండ్ కెపాసిటీని ఎండ్ దాకే చేస్తున్నానంటే ఇక్కడ నేను ఈక్వల్ ట్యాకిల్ చేయకూడదు విచ్ ఈజ్ ఆబ్వియస్. అంటే బయటకు వచ్చింది అని అంటే ఆ మినిమం స్టార్ట్ ఎండ్ ఏదైతే పాయింట్ చేస్తుందో అదే నా పర్ఫెక్ట్ సొల్యూషన్ మినిమైజ్డ్ సొల్యూషన్ ఇప్పుడు దాకా చేస్తుంది అదే కదా ఆబ్వియస్గా. ఇంకా నీకు అర్థం కాకపోతే ఒకసారి బైనరీ ప్లేలిస్ట్ ఫస్ట్ చూడు. ఓకే 4 వచ్చేసింది. అండ్ యా ఒక్కసారి దీన్ని కాపీ పేస్ట్ చేసేద్దాం అక్కడ. అండ్ ఒకసారి రన్ చేద్దాము. యాజ్ యూజువల్గా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని ట్యాకిల్ చేద్దాము. అండ్ కోడ్ జనరలైజ్డ్గా రాయడం నేర్చుకో. ఆ -1+1 కేసెస్ ఇట్స్ ఓకే, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. బట్ జనరలైజ్డ్గా ఓవరాల్ నీ అప్రోచ్ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకో. యాక్సెప్టెడ్. ఓకే. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది అగైన్ బైనరీ సెర్చ్ దట్ డజంట్ మీన్ డేటా సార్టెడ్లో ఉండాలి. అవునా కాదా. ఇప్పటిదాకా అయితే మరి ఇక్కడ చూడు ఒక్కొక్క డేటా ఒక్కొక్క లాగ్ ఉంది. ఇప్పుడు నువ్వు లాజికల్గా కాకుండా బ్లైండ్గా వెళ్ళుంటే ఇది బైనరీ సెర్చ్తో చేయొచ్చు అని తెలుసుంటే ఇది బైనరీ సెర్చ్ ప్లేలిస్ట్ కాబట్టి నువ్వు ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి ఓకే డేటా సార్టెడ్లో లేదు అంటే ఫస్ట్ నేను డేటా ప్యాటర్న్లో రావడానికి నా ఈ డేటా సార్ట్ చేసేయి. అసలు వాడిచ్చిన డిస్క్రిప్షన్కి మనం ఆలోచించాల్సిన లాజిక్కి
ఈ కంటెంట్ వాట్ ఎవర్ ద బనానా స్టోరేజ్ అది సార్టెడ్లో ఉండడం అవసరమా, అది అసలు ఎలా ఉంటే మనకి దీనికి అసలు మనకేం తీసుకున్నాము, కెపాసిటీనే సార్టెడ్గా ఉంది అనే ఎజంప్షన్లో 1 నుండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ దట్ నమ్స్ ఏదైతే ఇచ్చాడో అది కింద దీన్ని సార్టెడ్ ఎజంప్షన్లో చేసాము. ఇక్కడ మన బైనరీ సర్చ్ అప్లై చేసాము, అంతేగాని ఈ క్వశ్చన్ పర్స్పెక్టివ్లో బైనరీ సర్చ్ అప్లై చేసామా లేదు. ఇలాంటియే ఇందుకే నేను ఫస్ట్ అని చెప్తున్నా, ఏదన్నా లాజిక్గా వెళ్ళడానికి ట్రై చేయి, డిస్క్రిప్షన్ అర్థం చేసుకో, ప్లేలిస్ట్ కాబట్టి పక్కా దీన్ని సార్టెడ్లో మార్చేద్దాం, ప్యాటర్న్ వస్తుంది అప్పుడు ఆలోచిద్దాం అంటే ఎలాంటి యూజ్ ఉండదు. ఓకే, అండ్ యా కమింగ్ టు ద టైం కాంప్లెక్సిటీ. మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి, ఏముంది, బైనరీ సెర్చ్ మాత్రమే అప్లై చేసాము, బైనరీ సెర్చ్ కొత్తగా ఏం అప్లై చేయలేదు. అంటే సింపుల్గా లాగిన్ తప్పు, బ్లండర్ ఎందుకు బైనరీ సెర్చ్ చేస్తున్నావు, ఇక్కడ చేస్తున్నావు కానీ ఒక్కొక్క బైనరీ సెర్చ్లో ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నావు. అంటే ఆ ఫంక్షన్ కాల్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటి, ఎంత అంటావేంటి, ఇఫ్ ఇన్ కేస్ అన్నీ ఈక్వల్ అయ్యే కేసు వస్తే వర్స్ట్ కేసులో ప్రతి ఎరేలో కంటెంట్ ఎంత ఉంటే అన్నిసార్లు నేను రన్ చేయాలా లేదా, ప్రతి ఎరే కంటెంట్ని రన్ చేయాలా లేదా. అంటే n ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటే ఇది బిగ్ ఆఫ్ n అంటే n టైం తీసుకుంటుంది, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ n అవుతుంది అని. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇక్కడ ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అయింది, ఇది బైనరీ సెర్చ్ లూపు. అంటే ఇక్కడ నేను తీసుకుంటుంది అరే మీద డిపెండెన్సీ కాదు, నా ఎలిమెంట్ ఫస్ట్ ఆ ఎరేలో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్, అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు n ఎలిమెంట్స్ కాదు తప్పు, m ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న మ్యాక్సిమము ఇక్కడ చూడు 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మ్యాక్సిమం 30 వచ్చింది. అంటే ఇక్కడ 30 ఎలిమెంట్స్ థింకింగ్ ప్రాసెస్లో వెళ్తున్నాము. మరి n అని ఎలా చెప్తావు, అంటే ఇప్పుడు క్లియర్గా చూడు ఏంటో, బైనరీ సెర్చ్ని ఒక పర్టికులర్గా m ఎలిమెంట్స్ ఉంటే నేను ఎన్ని టైమ్స్ కంపారిజన్ చేయాలి, ఒక పర్టికులర్ ప్రాసెస్ టెర్మినేట్ అవ్వడానికి బైనరీ సెర్చ్ టెర్మినాలజీలో లాగ్ m టైమ్స్ లాగ్ m కంపారిజన్స్ ఉంటాయి. ఈ ఒక్కొక్క కంపారిజన్ కంటే ఈ ఒక్కొక్క లాగ్ m కంపారిజన్స్లో ఎన్నిసార్లు ఫంక్షన్ కాల్ చేస్తున్నావు, ప్రతిసారి అంటే ఒక్కొక్క ఫంక్షన్ కాల్ టైం అంత n అలా ఎన్ని కంపారిజన్స్ ఉంటున్నాయి బైనరీ సెర్చ్ పర్స్పెక్టివ్లో లాగ్ m ఉంటాయి. అంటే ఒకదానికి n అలా ఎన్ని కంపారిజన్స్, లాగ్ m కంపారిజన్స్. ఒక్కొక్క దానికి m అంటే టోటల్ లాగ్ m ఉంటే మొత్తం ఎంత, లాగ్ m ఇంటూ n అంటే n log m కాంప్లెక్సిటీ, అంతేగాని లాగ్ n కాదు. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n log m, వేర్ హియర్ n రిప్రజెంట్స్ వాడిచ్చిన ఫైల్స్, m రిప్రజెంట్స్ మనం అనుకునే మ్యాక్స్ 1 to మ్యాక్స్ నెంబరు. లేదు ఇంకో చాట వేరే పర్స్పెక్టివ్ ఏం చెప్తాడు, m log n అంటాడు. అంటే వాడి పర్స్పెక్టివ్లో m అనేది ఈ నెంబర్ ఆఫ్ ఇది, n అనేది ఇది. ఈ m వాల్యూస్ ఏముంది నువ్వు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి కానీ. ఓకే, సో టైం కాంప్లెక్సిటీ విల్ బి n log m, నాట్ n log n. మరి ఇక్కడ చూడు బైనరీ సెర్చ్ మరి లాగిన్లో అయిపోవాలి. అరే బైనరీ సెర్చ్ దట్ డజంట్ మీన్ టైం కాంప్లెక్సిటీ ఆల్వేస్ లాగిన్. బైనరీ సెర్చ్ని వాడుకోవడం వల్ల ఇక్కడ లాగ్ m కంపారిజన్స్తో n టైమ్స్ చేసావు. అదే చెయ్యకపోతే ఇప్పుడు అదే బైనరీ సెర్చ్తో చేయకపోతే n log m పట్టిందా, ఈ m ఏనా బైనరీ సెర్చ్, తీసేసి లీనియర్ సెర్చ్ పెడితే n అయింది. అంటే n స్క్వేర్ బైనరీ సెర్చ్ కాకపోతే n స్క్వేర్, బైనరీ సెర్చింగ్ ప్రాసెస్ని వాడితే ఇక్కడ n log m. ఓకే, సో యా అండ్ యాజ్ యూజువల్గా అదే కూడా మనం పైథాన్లో ఎలా రాయాలో కూడా చూసేద్దాము. సింపుల్గా ఎలాంటి చేంజ్ లేదు. ఇక్కడ నా మ్యాక్సిమం ఆ ఫైల్స్లో ఉన్న మ్యాక్సిమంని ఫెచ్ చేసుకుంటున్నా, నా ఎండ్ని ఆ మ్యాక్సిమం కెపాసిటీతో ఫిల్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి, ఆ వాట్ ఎవర్ ద మిడ్ వాల్యూ కంప్లీట్ చేస్తున్నా. ఇక్కడ నా మిడ్ అంటే ఏంటి,
1 to maximumలో ఉన్న కెపాసిటీ మిడ్ వాల్యూ అంటే ఈ కెపాసిటీతో నేను ఆ ఫంక్షన్ని లైక్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చే లోపల నేను ఫిల్ చేయొచ్చా, లైక్ తినేయచ్చా, ఆ మంకీ తినచ్చా అనే క్వశ్చనింగ్ బేస్డ్ మీద దాన్ని కాల్ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అయితే అది కూడా వన్ ఆఫ్ ద ఆన్సర్ కంట్రిబ్యూటర్ అవ్వచ్చు. కాబట్టి ఇంక్లూడింగ్ దాట్ టువర్డ్స్ ఈ సైడ్ వెతుకు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే మేబీ ఇది ఆన్సర్ కాదు కాబట్టి టువర్డ్స్ రైట్ సైడ్ సర్చింగ్ చేయి, అంటే కెపాసిటీ +1 ఇది కాదు కాబట్టి స్టార్ట్ కూడా ఇంక్లూడ్ చేయక్కర్లా. అండ్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే ఈ రెండు ఒక పర్టికులర్ పాయింట్కే స్టార్ట్ ఎండ్ చేస్తాయి. అలా చేస్తాయి అంటే డెఫినెట్గా వాడు కోకో ఆ మినిమం వాల్యూని లైక్ ఎట్ మ్యాక్స్ ఆ వాల్యూ పక్క ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి ఆ ఈక్వల్ పాయింట్ చేసే పాయింటే మనకు కావాల్సిన మినిమం పాయింట్. కాబట్టి ఇక్కడ ఇది స్టార్ట్ కానీ ఎండ్ కానీ ఏదన్నా రిటర్న్ చేయి. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ అంతే, మనకి ఇక్కడ కెపాసిటీ పంపిస్తున్నాము, ఈ అవర్స్లో అది నేను తినేయచ్చా లేదనే చెప్పిస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ నాకు కావాల్సిన ఒక్కొక్క బనానాలో ఉన్న బనానాస్ని తీసుకొని ఇఫ్ ఇన్ కేస్ ఆ బనానా ఫిట్ చేసే లోపల అంటే వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయో ఈ బ్లాక్స్ వచ్చే లోపల ఫినిష్ అయ్యే లోపల ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ ఎక్కడన్నా హవర్స్ అయిపోయినాయి అంటే సెక్యూరిటీ గార్డ్స్ వస్తున్నారంటే ఆబ్వియస్గా అది తినలేదనే కదా. అంటే తినలేదంటే ఈ కెపాసిటీతో ఈ ఇనిషియల్గా ఎజ్యూమ్ చేసుకున్న కెపాసిటీతో నేను ఈ ఆల్ బనానాస్ని ఫుల్ఫిల్ చేయలేను కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చింది స్టిల్ ఇక్కడ హవర్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంది అని అంటే దాని మీనింగ్ ఏంటి, డెఫినెట్గా తినగలదు. అవునా కదా, అంటే అప్పుడు ఇక్కడ చేస్తున్న అండ్ ఒకసారి సబ్మిట్ చేద్దాం. సి యాక్సెప్టెడ్. సో ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఒక కొత్త థింకింగ్ ప్రాసెస్ వస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.